వీడియోలో వచ్చేసి మనము స్ట్రక్చర్స్ గురించి చూద్దాం. సో స్ట్రక్చర్స్ లో ఏమేమి నేర్చుకుంటాం? వాట్ ఈస్ స్ట్రక్చర్? స్ట్రక్చర్ అంటే ఏంటి? నెక్స్ట్ సింటాక్స్ ఆఫ్ స్ట్రక్చర్, స్ట్రక్చర్ యొక్క సింటాక్స్ ని చూస్తాము. నెక్స్ట్ స్ట్రక్చర్ మ్యానిపులేషన్స్. సో స్ట్రక్చర్ మ్యానిపులేషన్స్ అంటే క్రియేట్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, యాక్సెస్ చేయడం కానీ, అంటే రీడ్ చేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ మనము మ్యానిపులేషన్స్ లో చూస్తాము. వాట్ ఈస్ స్ట్రక్చర్? సో స్ట్రక్చర్ అంటే ఏంటి? So first point, a structure in C is a user-defined data type that allows you to combine data types of different kinds. So ఇక్కడ చూడండి, structure is also called as struct. ఇది వచ్చేసి యూజర్ డిఫైన్ డేటా టైప్. డిఫరెంట్ ఐటమ్స్ ఆఫ్ డేటా టైప్ ని మనం ఇక్కడ కంబైన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ పాయింట్, స్ట్రక్చర్స్ ఆర్ యూజ్డ్ టు గ్రూప్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అండర్ వన్ నేమ్, మేకింగ్ ఇట్ ఈజియర్ టు మేనేజ్ రిలేటెడ్ డేటా టుగెదర్. సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ని ఈ స్ట్రక్చర్స్ లో మనము తీసుకోవచ్చు అనమాట. సో వేరియబుల్, ఇంటిజర్ టైప్ ఆఫ్ వేరియబుల్ ని కన్సిడర్ చేసుకోవచ్చు, ఫ్లోట్ టైప్ ఆఫ్ వేరియబుల్ ని తీసుకోవచ్చు, స్ట్రింగ్ టైప్ ఆఫ్ వేరియబుల్ ని, అండ్ అలానే క్యారెక్టర్ టైప్ ఆఫ్ వేరియబుల్ ని కూడా మనము తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సింటాక్స్ ఆఫ్ స్ట్రక్చర్. సో స్ట్రక్చర్ సింటాక్స్ చూడండి, స్ట్రక్ట్ ఏదైతే కీవర్డ్, ఇది వచ్చేసి మన కీవర్డ్ అనమాట. నెక్స్ట్ స్ట్రక్చర్ నేమ్ అనేది తీసుకోవాలి, మిగతాది బ్లాక్ ఆఫ్ కోడ్ లో డేటా టైప్ మెంబర్స్ ని యాక్సెస్ చేసుకోవాలి. సో ఇక్కడ డేటా టైప్ వచ్చేసి ఇంట్, మెంబర్స్ అంటే మనము వేరియబుల్స్ లా కన్సిడర్ చేసుకుంటాం. సో ఎన్ని నెంబర్ ఆఫ్ మెంబర్స్ అనేవి కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ సింటాక్స్ ని చూద్దాం మనము విత్ ఎగ్జాంపుల్. సో సింటాక్స్ ఆఫ్ స్ట్రక్చర్. సో ఫస్ట్ మనము స్ట్రక్ట్ కీవర్డ్ తో తీసుకోవాలి, స్ట్రక్ట్. నెక్స్ట్ స్ట్రక్చర్ నేమ్ అండ్ ఫ్లవర్ ప్లేసెస్ లో డేటా టైప్. నెక్స్ట్ మెంబర్ 1, సో అంటే వేరియబుల్ 1, ఫస్ట్ వేరియబుల్ సెమీకోలన్. నెక్స్ట్ డేటా టైప్ మెంబర్ 2. సో ఇంకా మనము షో ఆన్. సో ఎనీ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ని యాడ్ చేసుకోవాలంటే అన్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో దీని ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఫస్ట్ మనము స్ట్రక్ట్ తీసుకుంటాము అండ్ స్ట్రక్చర్ నేమ్. సో స్ట్రక్చర్ నేమ్ వచ్చేసి స్టూడెంట్, లేదు అంటే పర్సన్, ఏదైనా లైక్ వేరియబుల్ లానే ఇక్కడ ఫంక్షన్ కి ఫంక్షన్ నేమ్ ఎలా అయితే కన్సిడర్ చేసుకుంటామో ఇక్కడ కూడా స్ట్రక్చర్ కి స్ట్రక్చర్ నేమ్ అలా కన్సిడర్ చేసుకుంటాము. ఫ్లవర్ ప్లేసెస్ లో డేటా టైప్. సో ఇంట్ స్టూడెంట్ ఏజ్. సో ఏజ్ వచ్చేసి మనకి ఇక మెంబర్స్. నెక్స్ట్ ఇంట్ మార్క్స్. సో ఇది వచ్చేసి మెంబర్ 2, ఇది మెంబర్ 1. సో ఇలా మనము ఎన్ని నెంబర్ ఆఫ్ డేటాని కూడా మనము ఆ స్టూడెంట్ దానికి యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఎగ్జాంపుల్. అండ్ ఏదైతే ఈ స్ట్రక్చర్ ని మనం యూజ్ చేస్తామో ప్రోగ్రామ్ లో బిఫోర్ ద మెయిన్ ఫంక్షన్ మనం కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ మనకి ఫ్లవర్ బ్రేసెస్ ఉంది కదా, ఈ ఫ్లవర్ బ్రేసెస్ దగ్గర సెమీకోలన్ తో స్టాప్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి సింటాక్స్ ఆఫ్ స్ట్రక్చర్. నెక్స్ట్ స్ట్రింగ్ మ్యానిపులేషన్స్. స్ట్రింగ్ మ్యానిపులేషన్స్ లో ఏమేమి ఉంటాయని చెప్పాను? క్రియేటింగ్, అప్డేటింగ్, యాక్సెసింగ్, డిలీటింగ్. సో ఇవన్నీ మనము డేటాని చేసుకోవడానికి. ఫస్ట్ క్రియేషన్ ఆఫ్ స్ట్రక్చర్. సో స్ట్రక్చర్ ని క్రియేట్ చేయడము. సో క్రియేషన్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే మనం ఇందాక సింటాక్స్ చూసాం కదా, దాన్ని సేమ్ ఇదే ఉంటుంది. సో దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ దట్. నెక్స్ట్ సెకండ్ వన్, యాక్సెసింగ్ స్ట్రక్చర్ మెంబర్స్. సో స్ట్రక్చర్ లో ఏవైతే మెంబర్స్ మనం అసైన్ చేసామో ఆ అసైన్ చేసిన మెంబర్స్ ని యాక్సెస్ చేసుకోవడం, అంటే ఫెచ్ చేసుకోవడం అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్, అప్డేషన్ ఆఫ్ స్ట్రక్చర్ మెంబర్స్. సో మనం ఏవైతే వాల్యూస్ ఇచ్చామో, అసైన్ చేసామో, ఆ అసైన్ చేసిన వాల్యూస్ కాకుండా మళ్ళీ వేరే వాల్యూ అప్డేట్ చేయాలంటే ఈ అప్డేషన్ ఆఫ్ స్ట్రక్చర్ మెంబర్స్ ని తీసుకుంటాము. నెక్స్ట్ డిలీషన్ ఆఫ్ స్ట్రక్చర్ మెంబర్స్. ఏవైతే మనము డిలీషన్ పర్ఫామ్ చేస్తున్నామో అక్కడ మనము వాల్యూస్ అసైన్ చేసినవి డిలీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి వచ్చేసి మనకి స్ట్రింగ్ మ్యానిపులేషన్స్. సో వీటి సింటాక్సెస్ చూద్దాము. ఫస్ట్ క్రియేషన్ ఆఫ్ స్ట్రక్చర్. సో ఏ స్ట్రక్చర్ ఇన్ సి ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. సో సేమ్ మనకి స్ట్రక్చర్ డెఫినేషన్ వస్తుంది. సో మనం ఏం చేస్తున్నాము, ఈ స్ట్రక్చర్ లో డిఫరెంట్ డేటా టైప్స్ ని ఒక దగ్గర గ్రూప్ గా ఫామ్ చేసి ఆ స్ట్రక్చర్ లో మనం డిఫైన్ చేసుకుంటున్నాము. ద స్ట్రక్ట్ కీవర్డ్ డిఫైన్స్ ఏ స్ట్రక్చర్. సో స్ట్రక్చర్ మనము స్ట్రక్ట్ కీవర్డ్ తోనే డిఫైన్ చేస్తున్నాం కదా. సో ఇది మనకి సింటాక్స్. సేమ్ మనకి సింటాక్స్ ఆఫ్ స్ట్రక్చర్ దే ఉంటుంది ఇక్కడ. సో ఇందాక మనం ఆల్రెడీ చూసాం కదా. నెక్స్ట్ వన్ చూద్దాం, స్ట్రింగ్ ఆఫ్ మెంబర్స్. సో మెంబర్స్ ని యాక్సెస్ చేయడం అంటే ఏంటి? ఆల్రెడీ ఇచ్చిన వాల్యూస్ ని మనము ఫెచ్ చేసుకోవడం అనమాట, డేటాని ఫెచ్ చేసుకోవడం. సో దీని సింటాక్స్ చూడండి, స్ట్రక్చర్ వేరియబుల్. సో
స్ట్రక్చర్ వేరియబుల్ అనేది మనం డిక్లేర్ చేసుకోవాలి విత్ ఇన్ ద మెయిన్ ఫంక్షన్ లో విత్ డాట్ మెంబర్ తో మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి యాక్సెస్ చేసుకోవడం అంటే స్పెసిఫిక్ గా డాట్ తోనే తీసుకోవాలి. సో దీని ఎగ్జాంపుల్ చూద్దాము. సో క్రియేషన్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే మనం ఇక్కడ ఇది తీసుకున్నాం కదా, ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ సింటాక్స్ స్ట్రక్చర్ ని. సో సేమ్ అలానే మనం క్రియేషన్ చేస్తాము. ఇది బిఫోర్ ద మెయిన్ ఫంక్షన్ చేస్తాము. సో లాస్ట్ లో మనకి బ్లాక్ కంప్లీట్ అయ్యాక సెమీకాలన్ తో తీసుకోవాలి. అండ్ మనం డిక్లేర్ చేసుకుంటేనే వాల్యూ అనేది అసైన్ చేసుకోవచ్చు అండ్ యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వాల్యూని డిక్లేర్ చేసుకొని దాని తర్వాత అసైన్ చేసి తర్వాత యాక్సెసింగ్ చేయాలి. సో ఈ అసైనింగ్ అనేది అండ్ ఇంకొకటి డిక్లరేషన్ అనేది కూడా విత్ ఇన్ ద మెయిన్ ఫంక్షన్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము అసైన్ చేసి తర్వాత యాక్సెస్ చేసుకోవాలి. అసైనింగ్ అండ్ యాక్సెసింగ్. సో అసైన్ చేసే ముందు బిఫోర్ మనము డిక్లేర్ చేసుకోవాలి వేరియబుల్. సో ఆ డిక్లేర్ కూడా స్ట్రక్ట్. సో ఇక్కడ వచ్చేసి మనకి ప్రీవియస్ గా స్ట్రక్చర్ నేమ్ ఏదైతే తీసుకున్నామో ఆ స్ట్రక్చర్ నేమ్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్ట్రక్చర్ నేమ్ ఏం తీసుకున్నాము, స్టూడెంట్. సో సేమ్ అదే మనం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ డిక్లేర్ చేసుకున్నాము స్ట్రక్చర్ నేమ్ అండ్ తర్వాత ఇక్కడ మనకి వేరియబుల్. ఇది మనకి డిక్లరేషన్. సో దీని ఎగ్జాంపుల్ వచ్చేసి స్ట్రక్చర్ నేమ్ ఏం తీసుకున్నాం, స్టూడెంట్. ఈ వేరియబుల్ మనం ఏదైనా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, std. సో ఇది వచ్చేసి మనము డిక్లేర్ చేసుకోవాలి బిఫోర్ అసైనింగ్. సో ఇక్కడ మనం అసైన్ ఎలా చేస్తాము, సో ఫస్ట్ సపోజ్ మనం ఇక్కడ ఇంటీజర్ టైప్ తీసుకుంటే ఇంట్ రోల్ నెంబర్ ఈక్వల్ టు 101. సో ఇక్కడ ఏమేమి తీసుకున్నాము, ఏజ్ అండ్ మార్క్స్ తీసుకున్నాము. ఇక్కడ రోల్ నెంబర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. సో పైన ఏవైతే తీసుకున్నామో సో ఇక్కడ కూడా సేమ్ అవే కన్స్ట్రక్ట్ చేయాలి. నేను రోల్ నెంబర్ ఎక్స్ట్రా కన్స్ట్రక్ట్ చేసుకున్నాను. ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 37. నెక్స్ట్ మార్క్స్ సో ఇంట్ మార్క్స్ ఈక్వల్ టు 98.5. సో ఇలా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మనము క్యారెక్టర్ ఫామ్ కానీ స్ట్రింగ్ ఫామ్ కానీ తీసుకుంటే మనం ఏం చేయాలంటే సో ముందే డిక్లేర్ చేసుకోవాలి ఇక్కడ. సో స్ట్రక్ట్ లో ముందే ఆ వేరియబుల్ అనేది డిక్లేర్ చేసుకోవాలన్నమాట. స్ట్రింగ్ ఇఫ్ ఇన్ కేస్ నేమ్ కన్స్ట్రక్ట్ చేసాము అంటే సో క్యారెక్టర్ తీసుకుంటాము. సో ఇక్కడ దాన్ని తీసుకోవాల్సింది స్ట్రింగ్ కాపీ strcpy. సో ఈ స్ట్రింగ్ కాపీ ఏం చేస్తుంది, ఏవైతే నేమ్స్ ఉంటాయో అవి మనకి ఇక్కడ యాడ్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి సో వేరియబుల్ ఏంటి మనకు అక్కడ std డాట్. సో ఏది యాక్సెస్ చేసుకోవాలంటే మనం అది యాక్సెస్ చేసుకోవాలి. సో పైన మనం ఏదైతే మెయిన్ ఫంక్షన్ లో ఇచ్చామో స్ట్రక్ట్ దాంట్లో సో అక్కడ మనం ఇది కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. std డాట్ నేమ్ కామా. సో ఇక్కడ మనం నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేమ్ వచ్చేసి మనం డబుల్ కోట్స్ లో ఇస్తాం కదా, సో రమ్య ఆర్ఎల్స్ ఏదైనా నేమ్. సో ఇలా మనము స్ట్రింగ్స్ లాంటివి ఇవ్వాలన్నమాట. అండ్ ఇక్కడ మనము నేమ్ కన్స్ట్రక్ట్ చేసాం కదా, ఈ నేమ్ అనేది మనము ముందే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం స్ట్రక్ట్ స్టూడెంట్ తీసుకున్నాం కదా, సో అందులో మనం ముందే నేమ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి క్యార్ నేమ్ సంథింగ్ సైజ్ ఇవ్వండి 10 ఇలా డిక్లేర్ చేసుకోవాలి ముందే. సో దాని తర్వాత మనము ఇందులో తీసుకోవచ్చు. రూల్ నెంబర్ కూడా సేమ్ అలానే. సో ఇది వచ్చేసి మనము ఈ 4 ఏవైతే ఉన్నాయో ఇవి మనము వాల్యూస్ ని అసైన్ చేసుకోవడం. యాక్సెస్ కాదు, అసైన్. నెక్స్ట్ యాక్సెస్ చేసుకోవడం. సో యాక్సెస్ చేసుకోవడం వచ్చేసి సింటాక్స్ ఏంటి, స్ట్రక్చర్ వేరియబుల్ డాట్ మెంబర్. సో ఇక్కడ మనకి స్ట్రక్చర్ వేరియబుల్ ఏంటి std. సో std డాట్ మెంబర్. సో మెంబర్ అంటే మనకి ఇక్కడ ఏజ్ కానీ రూల్ నెంబర్ కానీ మార్క్స్ కానీ ఏవైనా. సో ఇక్కడ వచ్చేసి నేను మార్క్స్ తీసుకుంటున్నాను, మార్క్స్. సో ఇలా మనం యాక్సెస్ చేసుకోవాలి. సో ఈ యాక్సెస్ చేసుకున్న దాన్ని ప్రింట్ చేసుకుంటే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో pf సో ప్రింటర్ స్టేట్మెంట్. సో మార్క్స్ కి మనకి ఏ డేటా టైప్ ఉంది, ఇంటీజరా. సో ఇంటీజర్ ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, %d కామా std డాట్ మార్క్స్. సో ఇలా మనం అసైన్ చేసుకుంటే దీని అవుట్పుట్ వచ్చేసి మనకి 98.5 చెప్పేసి వచ్చేస్తుంది. సో ఇది మనకి. అండ్ వన్ మోర్ థింగ్, మార్క్స్ కి మనం ఫ్లోట్ తీసుకుంటాం కదా. సో ఇక్కడ మనం ఫ్లోట్ ఇంత కాదు ఫ్లోట్. సో ఫ్లోట్ కన్స్ట్రక్ట్ చేస్తే ఇక్కడ మనము %f తీసుకోవాలి ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి. సో ఇలా మనము యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ అప్డేషన్ ఆఫ్
మెంబర్స్. సో ఇక్కడ వచ్చేసి మనము ఇందాక ఏవైతే వాల్యూస్ అసైన్ చేసామో ఆ అసైన్ చేసిన వాల్యూస్ ని అప్డేట్ చేసుకోవాలన్నమాట. సో దీని సింటాక్స్ వచ్చేసి స్ట్రక్చర్ వేరియబుల్ డాట్ మెంబర్ ఈక్వల్ టు న్యూ వాల్యూ. సో ఇలా మనకి సింటాక్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి అప్డేట్ కూడా చేద్దాము ఎగ్జాంపుల్ లో. సో ఇక్కడ వచ్చేసి రూల్ నెంబర్ తీసుకున్నాం కదా. సో ఈ రూల్ నెంబర్ ఏంటి మనకి 101 కన్స్ట్రక్ట్ చేసాము. సో లేదు అంటే ఏజ్ ని కానీ మార్క్స్ ని కానీ ఏదైనా మనము అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను రూల్ నెంబర్ ని అప్డేట్ చేస్తున్నాను. సో రూల్ నెంబర్ వచ్చేసి 101 ఉంది. సో దాన్ని మనము అప్డేట్ చేయాలి అంటే సో సేమ్ మనకి అసైన్ చేసిన విధంగానే ఇంట్ రూల్ నెంబర్ ఈక్వల్ టు న్యూ వాల్యూ ఇవ్వాలి డైరెక్ట్ 105. సో ఇది మనకి అప్డేట్ అవుతుంది. సో అప్డేట్ అయిన వాల్యూనే మనకి ప్రింట్ అవుతుంది తర్వాత. నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ డిలీషన్ ఆఫ్ మెంబర్స్. సో ఏవైతే మనం వాల్యూస్ అసైన్ చేసామో దాన్ని డిలీట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాము. బట్ ఇక్కడ ఏంటంటే మనకు స్పెసిఫిక్ గా డైరెక్ట్ గా ప్రీడిఫైన్డ్ ఎలిమెంట్స్ ఏవి లేవు. బట్ మనం డిలీట్ చేయొచ్చు అసైన్ చేసిన వాల్యూస్. సో ఇక్కడ వచ్చేసి మనకు 2 సింటాక్సెస్ ఉన్నాయి. ఫస్ట్ సింటాక్స్ వచ్చేసి స్ట్రింగ్స్ కి అయితే మాత్రం సో strcpy అని చెప్పేసి అక్కడ తీసుకొని డబల్ కోట్స్ లో అంటే నల్ గా ప్లేస్ చేయాలన్నమాట. సో నల్ అంటే ఇంటర్నల్ గా ఎంటీ వాల్యూ ఉంటుంది కాబట్టి మనం ఏదైతే వాల్యూ యాక్సెప్ట్ చేస్తామో అది వాల్యూ అనేది అవుట్పుట్ రాదు. సో అక్కడ మనకి డిలీట్ అయినట్టు చూపిస్తుంది. అండ్ ఇంటీజర్ కానీ ఫ్లోట్ కానీ ఇలాంటి వాటికి మాత్రం స్ట్రక్చర్ వేరియబుల్ డాట్ మెంబర్ ఈక్వల్ టు 0. సో 0 అసైన్ చేసుకుంటే మనకి అక్కడ క్లియర్ అవుతుంది అనమాట. సో ఇది మనకి డిలీషన్ పర్ఫామ్ చేయడానికి సింటాక్సెస్. సో దీన్ని ఎగ్జాంపుల్ చూసి ఆ తర్వాత కంప్లీట్ గా అన్నిటికి ప్రోగ్రామ్ చూద్దాం. సో ఇక్కడ మనకి డిలీషన్ పర్ఫామ్ చేయడానికి స్ట్రింగ్ కి అయితే ఒక ఫార్మాట్ ఉంది అండ్ ఇంటీజర్స్ కి ఫ్లోట్ కి అయితే ఒక ఫార్మాట్ ఉంది. సో ఇక్కడ నేను మార్క్స్ అనేవి ఉన్నాయి కదా అవి ఫ్లోట్ ఫార్మాట్ కదా. సో అవి డిలీట్ చేయాలంటే ఏం చేయాలో చూద్దాం ఇక్కడ. సో మార్క్స్ std సో వేరియబుల్ స్ట్రక్చర్ వేరియబుల్ డాట్ మార్క్స్ కదా. మార్క్స్ ఈక్వల్ టు సో ఫ్లోట్ కానీ ఇంటి కానీ అయితే మనం ఇక్కడ 0 కన్స్ట్రక్ట్ చేస్తాం. సో 0. సో అక్కడ మనము తర్వాత డిక్లేర్ చేసుకుంటూ 0 అని వచ్చేస్తుంది. అదే మనము స్ట్రింగ్ ఫార్మాట్ లో అయితే సో ఇలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. strcpy స్ట్రక్చర్ వేరియబుల్ డాట్ నేమ్. సో నేమే కదా మనం స్ట్రింగ్ ఫార్మాట్ ఇచ్చింది కామా. సో డబల్ కోట్స్ లో ఇవ్వాలి అంటే నల్ గా కన్సిడర్ చేసి మనకు అవుట్పుట్ అనేది ఏమి ఇవ్వదు. సో ఇది వచ్చేసి మనకు డిలీషన్ పర్ఫామ్ చేసే విధానం. సో ప్రోగ్రామ్ చూద్దాము. టేక్ ఏ న్యూ ఫైల్ న్యూ సోర్స్ ఫైల్ include stdio.h. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్. సో ఫస్ట్ వచ్చేసి మనము క్రియేషన్ చేయాలి. సో క్రియేషన్ ఆఫ్ స్ట్రక్చర్ ని చేయాలి. క్రియేషన్ ఆఫ్ స్ట్రక్చర్ ఎక్కడ చేస్తాం బిఫోర్ ద మెయిన్ ఫంక్షన్. సో క్రియేషన్ ఆఫ్ స్ట్రక్చర్ స్ట్రక్ట్ కీవర్డ్ తో తీసుకుంటాం. నెక్స్ట్ స్ట్రక్చర్ నేమ్ ఎలా అయితే మనం ఫంక్షన్ కి ఫంక్షన్ నేమ్ తీసుకుంటామో స్ట్రక్చర్ కి కూడా స్ట్రక్చర్ నేమ్ అలానే కన్స్ట్రక్ట్ చేస్తాం. సో ఇందాక మనం ఏదైతే ఎగ్జాంపుల్ లో తీసుకున్నామో సేమ్ అదే కన్స్ట్రక్ట్ చేస్తాను స్టూడెంట్. సో దీని తర్వాత బ్లాక్ లో మనము వేరియబుల్స్ డేటా టైప్స్ అండ్ దాన్ని మెంబర్స్ ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను నేమ్ తీసుకుంటాను క్యార్ నేమ్ అండ్ దాని సైజ్ తీసుకుంటాను లైక్ 30. నెక్స్ట్ స్టూడెంట్ కదా రూల్ నెంబర్ అండ్ మార్క్స్ తీసుకుందాం. సో రూల్ నెంబర్ వచ్చేసి ఇంట్ టైప్. సో ఇక్కడ వచ్చేసి రూల్ నెంబర్ సెమీకోలన్. నెక్స్ట్ ఇంకొక టైప్ తీసుకుందాం ఫ్లోట్ మార్క్స్. సో చూడండి ఇక్కడ మనము ఒక్కొక్కటి ఒక్కో విధంగా తీసుకున్నాం. సో వేరియబుల్స్ మెంబర్స్ నేమ్స్ డిఫరెంట్ తీసుకున్నాం అండ్ అలానే డేటా టైప్స్ కూడా డిఫరెంట్ తీసుకున్నాం. సో ఇక్కడ మనం ఈ స్ట్రక్చర్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా టైప్స్ ని కంబైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనము స్ట్రక్చర్ అనేది తీసుకున్నాం. సో ఇది వచ్చేసి క్రియేషన్ ఆఫ్ స్ట్రక్చర్. సో నెక్స్ట్ ఏం చూసాము యాక్సెసింగ్. సో యాక్సెసింగ్ చేసే కన్నా ముందు ఈ మెంబర్స్ ఏవైతే ఉన్నాయో దీనికి మనం వాల్యూస్ అనేవి యాక్సెస్ చేయాలి. సో అసైన్ చేయాలి. సో అసైన్ చేయడానికి మనం ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ చేసుకోవాలి. సో దాని సింటాక్స్ ఏంటి స్ట్రక్చర్ నేమ్. సో స్ట్రక్చర్ నేమ్ ఏమి ఇచ్చాం స్టూడెంట్. నెక్స్ట్ స్ట్రక్చర్ వేరియబుల్. సో ఇక్కడ మనము ఏదైనా కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ std అనేది స్టూడెంట్ వేరియబుల్. సో డిక్లేర్ చేయాలి అంటే సెమీకోలన్ తో తీసుకుంటాం. సో ఇది వచ్చేసి బిఫోర్ అసైనింగ్ వాల్యూస్ we need to declare. సో ఇది మనము డిక్లేర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం వాల్యూస్ ని అసైన్ చేసుకుందాం. సో వాల్యూస్ ని అసైన్ చేసుకోవడం std. సో ఏదైతే వేరియబుల్ ఇచ్చామో స్ట్రక్చర్ వేరియబుల్
దాంతోనే మనం కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఫస్ట్ నేమ్ ఉంది. సో నేమ్ అంటే మనం ఇక్కడ strcpy సో స్ట్రింగ్ కాపీ అనే దాంతో మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేమ్ వచ్చేసి std డాట్. సో ఇక్కడ మనం అసైన్ చేయాలన్నా యాక్సెస్ చేయాలన్నా డాట్ తోనే చేస్తాము. డాట్ నేమ్ కామా సో విత్ ఇన్ సింగిల్ కోట్స్ లో మనం నేమ్ అనేది ఇవ్వాలి. సో రమ్య. నెక్స్ట్ రూల్ నెంబర్ ని తీసుకుందాం. సో రూల్ నెంబర్ వచ్చేసి ఇంతే కదా. సో డైరెక్ట్ గా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. స్ట్రక్చర్ వేరియబుల్ డాట్ రూల్ నెంబర్ ఈక్వల్ టు 101 సెమీకోలన్. నెక్స్ట్ ఫ్లోట్ మార్క్స్. సో ఇది కూడా ఇంటీజర్ టైపే కాబట్టి ఇక్కడ మనము std డాట్ మార్క్స్ ఈక్వల్ టు సో 78.6 సెమీకోలన్. సో ఇది వచ్చేసి ఏంటి మనకి వాల్యూస్ ని అసైన్ చేయడం. అసైనింగ్ వాల్యూస్ టు స్ట్రక్చర్. వాల్యూస్ ని అసైన్ చేశాక మనం యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. సో యాక్సెస్ ఎలా చేసుకుంటాం డాట్ తోట. బట్ ఇక్కడ మనం ప్రింటింగ్ స్టేట్మెంట్ అనేది ఇవ్వాలి. ప్రింట్ఎఫ్ ఆఫ్ సో నేమ్ ఎలా యాక్సెస్ చేసుకుంటాం అది మనకి క్యారెక్టర్ అరేస్ లో ఉంది బై యూజింగ్ క్యార్ అరే. సో ఇది వచ్చేసి మనం పర్సెంటైల్ s. సో నెక్స్ట్ లైన్ కి వెళ్ళడానికి /n కామా. సో నేమ్ ఎలా యాక్సెస్ చేస్తాం స్ట్రక్చర్ వేరియబుల్ డాట్ నేమ్. సో std డాట్ నేమ్ లాస్ట్ కి సెమీకోలన్. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ పర్సెంటైల్. సో రూల్ నెంబర్ ఉంది. సో రూల్ నెంబర్ ఏ డేటా టైప్ ఇంట. సో ఇంట అంటే మనం ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి పర్సెంటైల్ ని కన్స్ట్రక్ట్ చేస్తాము. /n కామా std డాట్ రూల్ నెంబర్ లాస్ట్ సెమీకోలన్. నెక్స్ట్ ప్రింట్ఎఫ్. సో ఇక్కడ వచ్చేసి మార్క్స్ తీసుకోవాలి. సో మార్క్స్ మనకి ఏ టైప్ ఆఫ్ డేటా ఉంది ఫ్లోటా. సో ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి పర్సెంటైల్ f/n కామా std డాట్ మార్క్స్ లాస్ట్ సెమీకోలన్. సో సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. సేవ్ స్ట్రక్చర్స్ డాట్ సి ఎక్స్టెన్షన్ సేవ్ ఎగ్జిక్యూట్ కంపైల్ అండ్ రన్. సో చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ నేమ్ ఇచ్చాము. సో నేమ్ వచ్చేసి రమ్య వచ్చింది. నెక్స్ట్ రోల్ నెంబర్ 101 ఇచ్చాం 101 వచ్చింది. నెక్స్ట్ మార్క్స్ 78.5 ఇచ్చాం. సో ఇక్కడ మనకి 78.5 సంథింగ్ 998 వచ్చింది. సో ఎందుకు ఇలా వచ్చింది మనం పాయింట్ తర్వాత ఓన్లీ 2 డెసిమల్స్ కావాలి అంటే ఇక్కడ మనము పర్సెంటైల్ డాట్ 2f ఇవ్వచ్చు. సో ఇలా అయితే మనకు ఓన్లీ 2 డెసిమల్స్ వస్తాయి. ఎగ్జిక్యూట్ కంపైల్ అండ్ రన్. సో చూడండి 78.60 ఓన్లీ 2 డెసిమల్స్ పాయింట్ తర్వాత వచ్చేసాయి. సో ఇది మనము యాక్సెస్ చేసుకునే విధానం. సో నెక్స్ట్ ఏం చేసాము అప్డేషన్ చేసామా అప్డేట్ కూడా చేద్దాం. ఇది వచ్చేసి మనకి యాక్సెస్. సో నెక్స్ట్ వాల్యూస్ ని అప్డేట్ చేసుకున్న తర్వాత ఇద్దాము. సో ఇక్కడ వచ్చేసి మనకు అప్డేట్ కి కూడా మనకు సేమ్ ఇలానే యూజ్ చేసుకుంటాము. ఇక్కడ నేను అప్డేట్ చేస్తాను. strcpy స్ట్రక్చర్ వేరియబుల్ స్టూడెంట్ డాట్ నేమ్. సో నేమ్ కి అయితే ఈ ఫార్మాట్ ఇవ్వాలి. సేమ్ ఎలా అయితే మనం అసైన్ చేసామో ఆ వేనే మనం అప్డేట్ కూడా చేసుకోవాలి. కామా. సో నెక్స్ట్ వచ్చేసి అను. సో ఇలా నేను డిఫరెంట్ ఇస్తున్నాను. నేమ్ అప్డేట్ చేస్తున్నాను అనమాట రమ్య నుంచి అనుకి. సో ఇలా అప్డేట్ చేయడం. నెక్స్ట్ రూల్ నెంబర్ అప్డేట్ చేయాలన్నా కూడా సేమ్ ఇదే ఫార్మాట్ std డాట్ రూల్ నెంబర్ ఈక్వల్ టు 105. సో ఓన్లీ నేను E2 మాత్రమే చేస్తున్నాను అండ్ ప్రింట్ చేసుకుంటాను. ప్రింట్ఎఫ్ ఆఫ్ సో నేమ్ కి ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి పర్సెంటైల్ s/n కామా std డాట్ నేమ్. నెక్స్ట్ ఇంకేం అప్డేట్ చేసాం రూల్ నెంబర్. సో రూల్ నెంబర్ ని కూడా ప్రింట్ చేద్దాం. ప్రింట్ఎఫ్ సో రూల్ నెంబర్ వచ్చేసి మనకి ఇంటీజర్ టైప్. ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి పర్సెంటైల్ /n కామా std డాట్ రూల్ నెంబర్ సెమీకోలన్. సో సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. ఎగ్జిక్యూట్ కంపైల్ అండ్ రన్. సో ఇక్కడ చూడండి ఫస్ట్ మనకు రమ్య ఉంది. ఆ తర్వాత మనకి అను చేంజ్ అయింది అండ్ 101 ఉన్నది 105 కి చేంజ్ అయిపోయింది. సో ఇవి మనము తీసుకుంటున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇలా మనకి అప్డేట్ చేసాము. సో లేదు అప్డేషన్ బిఫోర్ ఇవ్వాలి అలానే ప్రింట్ ఫస్ట్ ప్రింట్ అయిన దాంట్లోనే అంటే ఇది మనం తీసేసి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఈ అప్డేషన్ ఉంది కదా బిఫోర్ ద ప్రింటింగ్ స్టేట్మెంట్ ఇవ్వండి. అప్పుడు ఏమవుతుందో చూడండి. ఇది ఆఫ్టర్ ద ప్రింటింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చాం కదా. సో బిఫోర్ ఇవ్వండి ఒకసారి. ఇది వచ్చేసి అప్డేషన్. సో ఇక్కడ నేను అప్డేట్ చేశాను. సో ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ వస్తాయా ఇప్పుడు ఇచ్చిన వాల్యూస్ వస్తాయా చూద్దాము. ఎగ్జిక్యూట్ కంపైల్ అండ్ రన్. సో చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ రాలేదు. సో అలా అని మనకి మార్క్స్ ఇక్కడ అప్డేట్ చేయలేదు. సో మార్క్స్ అప్డేట్ చేయనివే వచ్చినాయి 78.60.
బట్ ఏదైతే నేమ్ అండ్ రూల్ నెంబర్ అప్డేట్ చేసామో ఆ వాల్యూస్ ఇక్కడ మనకి ప్రింట్ అవుతాయి. సో బిఫోర్ అంటే ఇలా వస్తుంది, ఆఫ్టర్ అంటే తర్వాత సపరేట్ స్టేట్మెంట్స్ మనకి వస్తాయి. సో ఇవి వచ్చేసి మనకి అప్డేషన్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, డిలీషన్. సో ఇక్కడ వచ్చేసి నేమ్ అండ్ రూల్ నెంబర్ డిలీట్ చేస్తాను. సో నేమ్ వచ్చేసి మనకి ఒక ఫార్మాట్ సింటాక్స్ ఉంటుంది అండ్ ఇంటీజర్ టైప్ కానీ ఫ్లోట్ పాయింట్ కానీ ఇంకొక టైప్ ఫార్మాట్ సింటాక్స్ అనేది ఉంటుంది. సో ఇంటీజర్ టైప్ కి ఫ్లోట్ టైప్ కి 0 అసైన్ చేస్తే మనకి కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. బట్ స్ట్రింగ్ టైప్స్ ఏవైతే ఉన్నాయో దానికి మనము డబల్ కోట్స్ లో అంటే నల్ వాల్యూగా తీసుకుంటుంది. సో ఇక్కడ మనము చేద్దాము. సో నేమ్ అండ్ రూల్ నెంబర్ డిలీట్ చేస్తాం. strcpy ఆఫ్ std డాట్ నేమ్ కామా. సో ఇక్కడ డబల్ కోట్స్ లో మనము ఏమి ఇవ్వకపోతే అది నల్ గా కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది, సెమికోలన్. నెక్స్ట్ రూల్ నెంబర్ ని కూడా డిలీట్ చేద్దాం. సో రూల్ నెంబర్ కాకుండా మార్క్స్ ని డిలీట్ చేద్దాం. std డాట్ మార్క్స్ ఈక్వల్ టు 0. సో ఇంటీజర్ టైప్ అయినా ఫ్లోట్ టైప్ అయినా మనము 0 అసైన్ చేసుకుంటే దాన్ని మనం డిలీట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు డైరెక్ట్ ఫార్మాట్ కాదు, ఇండైరెక్ట్ గా ఇలా చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి డిలీషన్. సో డిలీట్ అవుతాయా లేదా చూద్దాము. సో ఇక్కడ ఏమవుతాయి అంటే మనకి వేరియబుల్స్ యాస్టీస్ గానే ఉంటాయి, జస్ట్ వాల్యూస్ మాత్రమే మనకు అక్కడ ప్రింట్ అవ్వవు. ఎక్స్క్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఇక్కడ చూడండి నేమ్ డిలీట్ అయింది అండ్ ఏదైతే రూల్ నెంబర్ ఉందో అది అప్డేట్ అయిన రూల్ నెంబర్ వచ్చింది. బట్ మార్క్స్ ఏదైతే ఉందో మనకు అది 0 వచ్చింది. సో అక్కడ మనము 0 తీసుకున్నాం కదా, అదే 0 వాల్యూ మనకి ఇక్కడ పర్ఫార్మ్ అయింది. సో ఇలా మనము డేటా అనేది డిలీట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి స్ట్రక్చర్ మ్యానిపులేషన్స్. నెక్స్ట్ వన్. సో ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకున్నాము, వాట్ ఈస్ ఏ స్ట్రక్చర్, స్ట్రక్చర్ అంటే ఏంటో చూసాము. నెక్స్ట్ సింటాక్స్ ఆఫ్ స్ట్రక్చర్ ని కూడా చూసాము. నెక్స్ట్ స్ట్రక్చర్ మ్యానిపులేషన్. సో క్రియేషన్, అప్డేషన్, యాక్సెసింగ్, డిలీషన్. సో ఇవన్నీ మనకి స్ట్రక్చర్ మ్యానిపులేషన్స్ లో ఉంటాయి. ఫర్ మోర్ వీడియోస్ ఆన్ సి, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.